పొత్తులు కుదిరాయి, వ్యూహాలు పదును తేలుతున్నాయి. మేనిఫెస్టోల కన్నా ముందే పల్నాడులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వాహనాల ధ్వంసం, దాడుల క్రమంలో జనసేన వైసీపీ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు వెళ్ళింది. ఇప్పుడు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో విధంగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. అసలు ఈ పొత్తు జరగకూడదని వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా ఆశ్చర్యం కలిగించింది. అనేక సందర్భాల్లో ఇది నిజంగానే ఒక యుద్ధం. మన పైన చేస్తున్న మానసిక దాడి, వ్యక్తిగతంగా ప్రతిరోజు వీళ్ళు చేస్తున్న విమర్శలు, అదే విధంగా భౌతికంగా కూడా దాడులు మొదలు పెట్టారు. కార్ల అద్దాలు పాల్గొట్టడం చాలా సహజంగా అయిపోయింది. మన తెనాలి నియోజకవర్గంలో కూడా అదే విధంగా చేశారు. నిన్న మాచర్లో చేశారు. మా కార్యకర్తల్ని ప్రతిరోజు ఏదో విధంగా మనం ఒక అలజడి సృష్టించి వైలెంట్ అట్మాస్ఫియర్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఆ బలం ఉంటుంది. మా బూత్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో అతనిది తగలబెట్టడం జరిగింది. మొదటి రోజు ఒక కారు ఏదో తగలబెట్టినారనేది చెప్పారు. అది కానీ ఇది కానీ రాత్రి జరిగిన సంఘటన కానీ ఏదైనా కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా కొంతమంది అల్లరి మోకలను రెచ్చగొట్టి ఎలక్షన్ టైంలో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరైనా కావచ్చు, దాని మీద పోలీసు వాళ్ళని సీరియస్గా యాక్షన్ తీసుకోమని కూడా ఖచ్చితంగా కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎవరిని కూడా నేను సమర్థించే అవసరం లేదు. ఎందుకనంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్. తెలుగుదేశానికి సంబంధించి కావాలనే వాళ్ళు రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.